హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియో పచ్చి పెసళ్ళ కూర అండి. మామూలుగా మనం పెసళ్ళను నానబెట్టుకొని అయితే కూర చేసుకుంటాం కదండి. నేనైతే ఈ వీడియోలో పచ్చి పెసళ్ళు అండి. ఇవైతే మా అమ్మ వాళ్ళు పంపించారు కాయలు, వాటిని అయితే ఒలుచుకున్నానండి. ఇన్ని పప్పులు అయితే వచ్చినాయి వీడియోలో చూపించినట్టు. శుభ్రంగా వాటిని కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి ముందుగా. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని తగినంత వాటరు, అంటే గింజలు మునిగేంత వరకు వేసుకున్నామంటే వాటర్ సరిపోతుంది. కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ కోసం 2 ఆనియన్స్, 2 టమోటాలు, కొంచెం కొబ్బరి, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఆ లోపలైతే గింజలు కూడా ఉడికిపోయాయి. ఈ విధంగా గింజలు ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయి కదండి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. ఈ విధంగా 50% వరకు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్నామంటే అందులోని పచ్చివాసన అంతా పోయి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమోటా ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని చూసారా, ఈ విధంగా కలుపుకున్నామంటే పచ్చివాసన అయితే పోతుందండి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా బాగా పచ్చివాసన అయితే ఈ విధంగా ఉడికినదంటే పచ్చివాసన పోయి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు, కారం, ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. నేనైతే ఈ కూరకు 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా 2 స్పూన్ల కారం పొడి మరియు 1 స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి తగ్గట్టు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, మసాలాలంతా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి పెసళ్ళను అయితే వాటర్తో సహా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అంతా బాగా మసాలా అంతా గింజల్లో కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గింజలు తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే 3/4 కప్పు వాటర్ తీసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను, రుచికి తగ్గ అయితే సాల్ట్ని అయితే వేసుకోవాలి. చివరగా గరం మసాలా పొడి వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఈ పెసళ్ళ కర్రీ పచ్చి పెసళ్ళే కాకుండా ఎండు పెసళ్ళు నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. కానీ పచ్చి పెసళ్ళు అయితే అరుదుగా దొరుకుతాయి కదండి. నాకైతే ఇవైతే మా అమ్మ వాళ్ళు పంపించారు. ఆ కాయలతో అయితే నేను చేశానండి. చూసారా, 10 నిమిషాలు ఉడికిందంటే కర్రీ అయితే బాగా దగ్గర పడిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మూత తీసిన తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చపాతీ, పూరి, రైస్, ముద్ద దేనిలోకైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ కర్రీలోనికి చపాతీ అయితే చేశానండి. మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.